ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? లెంతీ వీడియోస్ పెట్టడానికి చాలా కష్టం అవుతుందండి. వర్షాలని, నెక్స్ట్ ఇంకా పండగలు, ఫంక్షన్స్ ఇవన్నీ చాలా బిజీగా ఉండడం వలన పిల్లలు వచ్చేసి ఒకరిళ్ళకి ఒకరు ఇంకా అలా రావడం వెళ్ళడం అంతా బిజీ అయిపోయాను. ఆల్రెడీ రోటి పచ్చడి, మామిడికాయ రోటి పచ్చడి చేశాను. అది షార్ట్లో కూడా పెట్టాను కదా. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి చేశాను, మజ్జిగ చారు చేశాను. అయితే ఈ వీడియో మంచి ఎండల టైంలో షూట్ చేశాను అనమాట. ఎందుకంటే మజ్జిగ చారు కూడా మంచి ఎండల్లో మజ్జిగ పులుసు చేసుకుంటే భలే బాగుంటుంది. అంటే కొంచెం చల్లదనమా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మా సైడు రోటి పచ్చడి, మజ్జిగ పులుసు ఎలా చేస్తారు అనేది మొత్తం ఈరోజు వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోకి అయితే లైక్ కొట్టడం మర్చిపోద్ది. రోటి పచ్చడి చేయడం కోసం పరియాలు అయితే భలే బాగుంటాయండి. అందుకనే ఒక బామ్మగారు ఇస్తే ఇంకా అవి ఈరోజు రోటి పచ్చడి చేయాలనుకుంటున్నాను. రోటి పచ్చడికి చేసే ముందైతే మామిడికాయలకి అంతా కూడా పీల్ తీసేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయాలి. మా పిల్లలు అయితే ఈ మామిడికాయలు, పచ్చి మామిడికాయలతో ఈ పచ్చి ముక్కలు చేయడము, లేకపోతే నేనైతే ఇంకా పప్పులోనికి మామిడికాయ పప్పు, ఇంకా మామిడికాయ పచ్చడి, పచ్చి ముక్కలు, ఇంక ఇంతేనండి. ఇంకా ఆవకాయ కూడా అంతా రెడీ చేస్తున్నాను. ఆవకాయ అయితే కలెక్టర్ మామిడికాయలతో చేస్తాను. మన ఛానల్లో అయితే చాలాసార్లు వీడియోస్ పెట్టాను. అవి ఎలా చేస్తాను ఏంటి అనేది. మా శ్రీకాకుళం తీపి ఆవకాయ అనమాట అది. సో స్పెషల్. సో ఇంకా ఎక్కడ కూడా అంతా కూడా కారం ఆవకాయ పెడతారేమో కదా. ఇప్పుడైతే ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసాను కదా. మామిడికాయలు 2 మామిడికాయలు తీసుకున్నాను. దానికి సరిపడా పచ్చిమిర్చి ఎక్కువగా కారం లేకుండా ఎక్కువ పచ్చిమిర్చిని తీసుకోవాలన్నమాట. అంటే కారం తక్కువగా ఉండే పచ్చిమిర్చిని వాడుకుంటే బాగుంటుంది. ఇవి వేయించేటప్పుడు కూడా బాగా వేగాలి. అంటే పై పొర ఇంకా అది బాగా వేగుతుంది కదా, తెలుస్తుంది కదండి. సో అంత బాగా వేయించాలన్నమాట. తర్వాత కొంచెం వెల్లుల్లి పొట్టు తీసేసి వెల్లుల్లి రబ్బలు, నెక్స్ట్ లాస్ట్లో దించే ముందు కొంచెం జీలకర్ర వేసేసి ఇవి ఇంకా వేయించేసిన తర్వాత రోటి పచ్చడి చేస్తాను. రోట్లో వేసుకునే పచ్చడి అయితే మాత్రం మామిడికాయ పచ్చడైనా ఏ పచ్చడైనా సరే చాలా బాగుంటుంది కదండి. అయితే స్పెషల్గా ఇంత ఎండల్లో కూడా ఎందుకు రోట్లో వేసే రుబ్బుతున్నాను అని అనుకుంటే, మామిడికాయ పచ్చడి వచ్చేసరికి కచ్చా పచ్చగా ఉంటే బాగుంటుందండి. అందుకే కాస్త ఎలాగో రోల్ ఉంది కాబట్టి ఇంకా రోట్లో వేసి రుబ్బుతాను. నెక్స్ట్ పచ్చిల్లి ముక్కలు, కొంచెం బెల్లపు ముక్క అనమాట. మామిడికాయలు పరియాలు కదా, చాలా పుల్లగా ఉంటాయి. ఇంకా బెల్లం వేస్తే అది బ్యాలెన్స్ అయిపోతుంది. ఈ రోలు ఎప్పటి నుంచో వాడుతున్నామండి. ఇంకా కరెంట్ లేనప్పుడైనా, లేకపోతే ఇంకా ఇలాంటి రోటి పచ్చళ్ళకైనా, అపరాలు దంచడానికైనా, అంటే రాగులు ఇంకా ఏవైనా సజ్జలు ఇలాంటివన్నీ చేయడానికి నేను ఈ రోల్ని చాలా బాగా యూస్ చేస్తుంటాను. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు ఇందులో వేసి ఇంకా కొంచెం కచ్చపచ్చగా అది రుబ్బిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకొని, అంటే ఎక్కువసేపు ముందుగానే వేసుకోవచ్చు. ఎందుకంటే మరి అది ముక్కలు రుబ్బడానికి వీలుగా చేయడం కోసమే నేను అంతవరకే చేసి పచ్చిమిర్చి వేసేస్తాను. ఆ తర్వాత మధ్యలో బెల్లం వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు ఏంటంటే ఇంకా రోటి పచ్చడిలో వేస్తాం కదా, ఆ విధంగా అనమాట. కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసము. నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి కూడా మనకి తగినంత అండి. అయితే పచ్చిమిర్చే కాదు, కారం వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిరపకాయలు వేయించి వేసుకోవచ్చు. అది మన ఇష్టమే. లేదు పచ్చిమిర్చి సరిపోలేదు, కారం సరిపోలేదని ఈ టైంలో కూడా మనం కారం కూడా వేసుకోవచ్చు, ఒట్టి కారము. ఇప్పుడైతే బాగా రుబ్బేశాను కదా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం బెల్లము, నెక్స్ట్ పచ్చిల్లి ముక్కలు వేసేసి కొంచెం ఒక 2 రౌండ్లు వేసేస్తే తిప్పేస్తే సరిపోతుంది. రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. బెల్లం వేసేసరికి ఈ పరియాలకు ఉండే పులుపు అంతా కూడా పోతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి కారం కాబట్టి అది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. నాకైతే భలే బాగా నచ్చింది. ఇది 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. కాకపోతే మా పిల్లలు నిల్వ ఉంచరు. మామిడికాయ రెసిపీస్ అనేసరికి అస్సలు నిల్వ ఉంచరనమాట. ఈరోజు బాగా ఎండగుంది కాబట్టి ఇంకా మజ్జిగ పులుసుతో ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని చక్కగా లాగించారనమాట. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. మిక్సీ వేస్తే కచ్చా పచ్చగా ఉండదు. అందుకనే రోటిలోనే వేసి రుబ్బడమే కరెక్టు. ఎప్పుడు ఇలాంటి పనులు చేసుకున్నా మా పల్లెల్లో అయితే ఆవులకి కొరత ఉండదు కదా. ఇంక ఈ వాటర్ కూడా ఆవులకి దానాగా ఒక దగ్గర బకెట్ పెట్టేసి వేస్తానండి. ఇప్పుడైతే రోటి పచ్చడికి పోపు పెట్టేసుకోవడం. పోపు అంటే నార్మలే, అన్ని పచ్చళ్ళు పెట్టినట్టే. కాస్త ఇంగు వేస్తాను. ఇప్పుడైతే మొత్తం పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్
శనగపప్పు, మినప్పప్పు అన్నీ కొంచెం కొంచెంగా వేసేసి మళ్ళీ కొంచెం వెల్లుల్లి రెబ్బలు, పచ్చడిలోకి వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ఇవి తగిలితే బాగుంటుంది అనమాట. ఒక రకం డిఫరెంట్ టేస్ట్ అనమాట. కరివేపాకు వేసేసి కొంచెం ఇంగు వేసేసి లాస్ట్లోన ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకోవడమే. అయితే కొంతమంది ఆ పోపు చల్లగా అయిన తర్వాత కూడా పోపులో వేస్తారు. అలా కూడా మామిడికాయ పచ్చడికి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అంటారు. సో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఇప్పుడైతే పచ్చడి రెడీ చేసేసాను కదా, ఓ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మజ్జిగ పులుసు కోసం మేము ఈ సమ్మర్ అంతా కూడా 1 లీటర్ పాలు తీసుకుంటే లీటర్ కూడా అలా కాగబెట్టేసి లైట్ వేడిగా ఉండేటప్పుడు అదే మీగడతో తోడి పెట్టేస్తాను. మీగడ అనేది మనం నెయ్యి చేసేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, బాగుంటుంది కూడాను. పెరుగులో నుంచి తీసి ఆ మీగడని స్టోర్ చేసుకుంటే అది మంచిగా నిల్వ ఉంటుంది, నెయ్యి చేసేటప్పుడు మంచి ఫ్లేవర్ కూడా వస్తుందని మేము అలా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెరుగుని కొంచెం మనకి సరిపడనంత పెరుగు తీసుకొని బాగా కవ్వంతో చిలికేసి ఇంకా అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేస్తాను. లేదు అంటే మనం పోపులో కూడా ఉప్పు, పసుపు వేసుకోవచ్చు. ముందు కవ్వంతో తిప్పేసి ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసి అప్పుడు మరికొంచెం సేపు కవ్వంతో తిప్పాలి. సో ఆ విధంగా అలా చేస్తే పెరుగు చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మంచిగా మజ్జిగ చిలికినట్టు అయిపోతుంది అనమాట. మా శ్రీకాకుళం సైడ్ అయితే చాలా సింపుల్గా చేస్తామండి. అదే రాయలసీమ సైడ్ అయితే కొంచెం ఇందులో శనగపిండి కూడా వేసి మజ్జిగ పులుసు చేస్తారు, మరిగిస్తారు. మా శ్రీకాకుళం సైడ్ అయితే అస్సలు మరిగించరండి, అలా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తారనమాట. మజ్జిగ ఇంకా కుండలో వేయగానే స్టవ్ ఆఫ్ చేసేస్తారు. ఈరోజైతే నేను మట్టి కుండలో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలిసిందే, నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి మట్టి కుండలు చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను కదా. అది సమ్మర్లో మట్టి కుండలో వంట అంటే చాలా చలువ కూడాను. ఇప్పుడైతే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క కచ్చా పచ్చగా రోట్లో వేసి దంచేస్తున్నాను. అంటే కొంచెం నార్మల్గా కచ్చా పచ్చగా ఉంటే సరిపోతుంది అనమాట, మెత్తగా అవసరం లేదు. అందుకే మిక్సీ వేయను, ఆ మిక్సీ కూడా సరిపోదు అనమాట. లైట్ కారంగానే ఉండాలండి, ఎక్కువ కారంగానే కూడా అనిపించకూడదు. అందుకనే తక్కువ 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసాను. పోపులోన పసుపు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా సరే దేనికైనా పోపులో పసుపు వేసుకుంటే బాగుంటుంది. ఏ కూరలకైనా లేకపోతే ఇలాంటి పచ్చళ్ళకైనా అంటే పచ్చడికి నార్మల్గా వేసుకోవచ్చు, లేదంటే పోపులో కూడా వేసుకోవచ్చు. కానీ ఈ మజ్జిగ పులుసుకు మాత్రం ఇలా అనమాట. సో పోపులో వేస్తే బాగుంటుంది. ఇప్పుడైతే పోపు పెట్టేస్తున్నాను. పోపు పెట్టేసిన వెంటనే మనం మజ్జిగ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. అన్నీ ఇంకా పోపు దినుసులు అన్నీ వేసాను, కరివేపాకు వేసాను, ఇంకా ఎండుమిరపకాయలు వేసాను కదా. ఇప్పుడు పచ్చి ఉల్లి ముక్కల్లాగే ఉండాలండి. అందుకనే నేను లాస్ట్లో చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కలు తరిగేసి వేసాను. ఇంకా కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే దించేయాలి. పసుపు కూడా వేసాను, చూసారు కదా. అంతేనండి, మా శ్రీకాకుళం సైడు ఎంతో చలవ చేసి మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్టే. ఇంకా రైస్ కూడా అత్యవసర పెట్టేశాను, అది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వేడివేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి, నెక్స్ట్ మజ్జిగ పులుసు ఈ సమ్మర్లో వేసుకొని తింటే సూపర్గా అనిపిస్తుంది. అది కూడా మట్టి కుండల్లో చేసినవి కాబట్టి ఇంకా స్పెషల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, రోటి పచ్చడి, మజ్జిగ పులుసు ఎలా చేశాను అనేది చూసారు కదా. మా శ్రీకాకుళం స్టైలు మట్టి కుండల్లో మజ్జిగ పులుసు ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.